అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌర పీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 ప్రభాకర్ బాబాజీ గారు. బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు మీరు మా వీడియోస్ చూస్తున్నారు కదా, ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే వచ్చేస్తాయి. నమస్కారం బాబాజీ. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. బాబాజీ, మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మోక్షం కావాలి అని చెప్పేసి ఎంతలానో కోరుకుంటారు. మళ్ళీ ఇంకో జన్మ ఉండొద్దు, అన్నిటి నుంచి విముక్తి కావాలి అని చెప్పి. అసలు మోక్షం అంటే ఏంటి? మరణం తర్వాత వచ్చేదేనా మోక్షం? అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న మానవ జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్షం గురించి అడిగావు. మోక్షం అంటే ఏమిటి అడుగుతూనే విముక్తి పొందాలని అవన్నీ చెప్పు. మోక్షము విముక్తి అనే పదాలని వాడాం. విముక్తి అనగానే దేని నుండి అని ప్రశ్న వస్తుంది. దేని నుండి విముక్తి పొందాలి? మానవ జీవిత పరమ లక్ష్యమైన మోక్షాన్ని చేరడానికి విముక్తి పొందాలి. విముక్తి అంటే ఏమిటి? ఏదో బంధించబడిన దాని నుంచి రావాలి. శరీరంలో బంధించబడినటువంటి ఆత్మని విడుదల చేయడం విముక్తి, ముక్తి అంటారు. శరీరం ఉన్నంతకాలం కష్టాలు, సుఖాలు, బాధలు. అందుకు దుఃఖ విముక్తి కోసం చేసే ప్రయత్నం సాధన అంటారు. ఆ సాధన ద్వారా సఫలీకృతం చెందే సాధ్యాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేదా, చనిపోక ముందు వచ్చేదా అంటే, శరీరం ఉండగా మోక్షంలో ఉండొచ్చు, శరీరం పోయిన మోక్షం. మోక్షం అంటే విడుదల. మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం అంటారు. శ్రీరామచంద్రుడు అడుగుతాడు నీ ప్రశ్న వాళ్ళ గురువుగారిని, మోక్షం అంటే ఏంటి? ఆయన చెప్తారు, మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. సరైనటువంటి జ్ఞానంతో పరిపక్వత చెందినటువంటి స్థితి. జ్ఞానంతో పరిపక్వత చెందినటువంటి స్థితి బ్రతికుండగా వస్తుందా, చనిపోయిన తర్వాత వస్తుందా? బ్రతికుండగా కూడా నువ్వు అన్నిటి నుంచి ఫ్రీగా. ఇప్పుడు చూడు, మా అన్నయ్య గారు చనిపోతే నేను ఇక్కడ ఉన్నాను. అది గొప్పతనం కాదు, అంటే స్టేబుల్గా ఉండగలగడం. సుఖదుఖాలు యందు సమత్వం యోగ ఉచ్యతే అంటారు. మానవమానాలు ఎందు. అలాగే కష్టాలు నేను బంధించకూడదు, ఎమోషన్కి నువ్వు గురి కాకూడదు. ఇలాంటివి అన్నిటి నుంచి కూడా కామం, క్రోధం, లోభం, మోహం, మతం, మాత్సర్యం ఇవన్నిటిని నిన్ను ప్రొవోక్ చేయకూడదు. అది లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. ఎప్పుడూ కూడా బంధం మనం అన్నిటిలో ఉంటూ వేటిని కూడా మనం ఎమోషనల్గా తీసుకోకుండా ప్రమోషనల్గా జీవితాన్ని గడపగలిగితే, సమస్థితిలో ఉండగలిగితే అప్పుడు దాని పేరు మోక్షం. అంతేకాని చనిపోయిన తర్వాత సినిమాల్లో లాగా ఈ జ్యోతి ఆ జ్యోతిలోకి వెళ్ళడం అలాగే కాదు. అది మోక్షం. మోక్షం అంటే నీవు ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్. బాండేజీలు ఉండకుండా ఉండవు, బంధాలన్నీ ఉంటాయి. బంధాల్లో ఉంటూ కూడా బంధ విముక్తిని పొంది ఉండడం, కష్టాల్లో ఉంటూ కూడా కష్టం లేనటువంటి ఒక స్థితిని అనిపించడం, దాన్ని స్థితప్రజ్ఞత అని భగవద్గీతలో చెప్తారు. అందుకు స్థిరంగా మీకు ఇచ్చిన మాట, ఇది 8వ 9వ ఇంటర్వ్యూ. అవన్నీ పూర్తి చేసి నేను వెళ్ళాలి. అందుగురించి స్థిరత్వాన్ని మనం పొంది ఉండడం, తాత్కాలికమైనటువంటి ప్రభావానికి లోపడకుండా స్వభావంతో జీవించడం అనేటటువంటి స్థితిని, ఎప్పుడు స్వభావంలో ఉండడం. స్వ అంటే ఆత్మ. ఆత్మానుభూతిని పొందుతూ దైనందిన జీవితంలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని యథావిధిగా పాల్గొంటూ అప్పటికీ కూడా వికారం చెందకుండా మనం ప్రశాంతంగా ఉండగలిగి జీవితాన్ని అనుభవిస్తే దాని పేరు మోక్షం. మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విభూతి. మోక్షం అంటే సరైనటువంటి జ్ఞానంతో పరిపక్వత చెందినటువంటి ఒక స్థితి, అనుభవం మోక్షం. అంటే అందరూ అనుకునేలాగా చనిపోయిన తర్వాత వచ్చేదైతే కాదు, బతికుండగానే మనం మోక్షాన్ని సాధించవచ్చు. గురుగారు, మీరు అన్నారు కదా, ఇట్లా బాండింగ్స్ లేకుండా ఈ విధంగా అన్నిటి నుంచి మనము ఆల్రెడీ బతికుండగానే విముక్తిని పొందడం, కనెక్షన్స్ లేకుండా అని చెప్పి. అది కనెక్షన్స్ లేకుండా కాదు, కనెక్షన్ ఉన్నప్పటికీ. ఇప్పుడు భారీగా ఉన్నావు, ప్రియురాలుగా ఉన్నావు, చెల్లిగా ఉన్నావు, అక్కగా ఉన్నావు, అన్నీ ఉన్నావు. అక్కడ ఆయా పాత్రలో ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు.
అంతే. ఉమ్, ఈ పాత్ర పర్మనెంట్గా ఉండడం లేదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావు? బిడ్డలాగా కూతురులాగా బిడ్డగానే నటిస్తున్నావు. అక్కడ ఉన్నటువంటి నీ పాత్ర ఏం చేస్తుంది? నీ మాట ఏమవుతుంది? నీ శరీరం యాటిట్యూడ్, నీ యొక్క యాక్షన్ అంతా కూడా అక్కడ బిడ్డగా ఉంటుంది. భర్త దగ్గరికి వెళ్ళావు, అప్పుడు ఏం చేస్తావు? ఉమ్. అదే ఒక్కొక్కరి భార్య దగ్గర ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం తీసుకొని నటించడం నటిస్తున్నావు. జరుగుతుంది. ఇది దాంట్లో మిక్స్ అవ్వట్లేదు, ఇది దాంట్లో మిక్స్ అవుతుంది. ఉమ్, అలాగే నీవు అయం ఆత్మ బ్రహ్మ నేను ఆత్మని అనుకున్నావు అనుకో, ఈ పాత్రలో ఏది నీ మీద పనిచేయదు. ఉమ్, అందుకు నువ్వు ఆత్మగా లేవు కాబట్టి ఏ పాత్రకు ఆ పాత్రలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు అదే అయిపోతున్నావు. ఉమ్, అందుకని తద్విద్ది ప్రణపాదీన పరిప్రశ్నేన సేవయ ఉమ్, గురువుని ఆశ్రయించి ఆ ఆ- ఆ ఆ పాత్రను పాత్రలాగా నటిస్తూ ఉమ్, జీవితాన్ని గడిపే వాళ్ళకి ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ పాత్రలో నువ్వు విలన్ అనగానే దెబ్బలు ఎవరో కొడతారు, తినాలి, ఉమ్, అది శాశ్వతం కాదని తెలుసుకోవాలి. పాత్ర అనుభవిస్తుంది అంతే, నువ్వు అనుభవించు ఉమ్, అని విడివడి ఉండగలగడమే మోక్షం. ఉమ్. అర్థమైందో అర్థం కాలేదు, చిన్నపిల్ల కదా, బాబాజీ, అది వాళ్ళకి అర్థమవుతుంది. ప్రపంచంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మోక్షం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని సాధించడం చాలా కష్టం. ఎందుకంటే మీరు చెప్పిన విధంగానే మన కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ, మన పాత్రల్ని మనం పోషిస్తూ, అయినప్పటికీ ఆ బంధాలపైనే మనము ఏమంటారు కంప్లీట్‌గా దానికి కనెక్ట్ అయిపోయి మొత్తం బాండేజ్‌ని పెట్టేసుకొని, వాళ్ళకేమైనా జరిగితే మనం ప్రభావితం అవ్వకుండా ఉండడమే కదా! మోక్షం అంటే, విముక్తిగా ఉండడం అంటే. అది ఎలా మరి సాధించడం? అది చెప్పినంత సులువుగా అయితే ఖచ్చితంగా కాదు. దాన్ని సాధించే మార్గం ఏంటి? నీకు తెలుసు కదా, హ్మ్. ఇప్పుడు నా భర్త అని అటాచ్మెంట్ పెట్టుకోవటం వలన అతను భర్త అయ్యాడు. అంతకుముందు అతను భర్త కాదు మనకి. హ్మ్. అవును. ఎవరో తెలియని ఎవరో వ్యక్తి. హ్మ్. నువ్వు అతనితోటి బంధం ఏర్పాటు చేసుకున్నావు. ఏ హ్మ్. బంధం? శారీరక, మానసిక బంధం. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. ఎంత లోతుగా వేసుకుంటావో అంత బాధ కలిగిస్తుంది విడిపోతే. హ్మ్. అర్థమైందా? ఇది ఒక నటన మాత్రమే. హ్మ్. జీవితం ఒక నటన. హ్మ్. అది అనుకోరు, నిజం అనుకుంటారు. ఓకే, నిజం. హ్మ్. కానీ సత్యం మాత్రం కాదు. హుహు. అర్థమైందా? హ్మ్. నువ్వు ఎంత లోతుగా పెనవేసుకున్నా హ్మ్. ఆ ప్రేమించిన వ్యక్తి మరణిస్తే హ్మ్. నువ్వు తిండాపేవు. ఒకరోజు, 2 రోజులు ఎమోషన్ ఫీల్ అవుతావు. హ్మ్. మూడో రోజు నుంచి మామూలుగానే నీ కంటిన్యూషన్ నీకు చేయాల్సిన పనులు చేస్తావు. హ్మ్. అంటే తెలుసు మనకి ముక్తిగా ఉండడం, మోక్షం పొంది ఉండడం, విడివడి ఉండడం. హ్మ్. కానీ తెలీదు మనకి. హ్మ్. తెలిస్తే జ్ఞానము, తెలియకపోతే అజ్ఞానం. హ్మ్. అజ్ఞానం ఆవరించడం వలన తెలియటం లేదు. అదే మోక్షోహి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం. హ్మ్. అంటే సరైనటువంటి జ్ఞానంతో చూడట్లేదు, జ్ఞానంతో చూస్తున్నాం రిలేషన్. హ్మ్. అదేంటండి జ్ఞానం ఏమిటి? సరైనటువంటి జ్ఞానం ఏంటి? హ్మ్. అంటే రైట్ నాలెడ్జ్ ఈజ్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ద నాలెడ్జ్. ఓకే. నాలెడ్జ్ అంటే గిలితే ఏమవుతుంది? నొప్పిగా ఉంటది. నొప్పిగా ఉంటుంది. నొప్పిగా కాకపోతే ఏముంటది అని తెలుసుకున్నావు, సరైన నాలెడ్జ్. హ్మ్. హ్మ్. గిలితే వచ్చేది నొప్పి, నొప్పి తెలుసుకున్నావు. హ్మ్. నొప్పి పెట్టడం అనేది నాలెడ్జ్ తెలుసుకున్నావు. హ్మ్. నొప్పి కాకపోతే ఏం పెడుతుంది గిలితే హ్మ్. అని తెలుసుకున్నావు అనుకో. హుహు. ఆ? ఇప్పుడు నేను వాడిని తిట్టాడు కాబట్టి నన్ను తిట్టాడు హ్మ్. అనుకున్నావు అనుకో, అవతల తిట్టిన వాడిది పెద్దగా ఏమనిపిస్తుంది. హ్మ్. నన్ను తిట్టాడు అని తెలుసుకున్నావు అనుకో, నువ్వు తిట్టడం మొదలు పెడతావు. హ్మ్. అర్థమవుతుందా? ఓకే. ఓకే. అందుకని వాడే నన్ను తిట్టాడు అనుకుంటావు, హ్మ్. వాడే నన్ను అవమానించాడు అనుకుంటావు. అప్పుడు నీకు బాధ కలుగుతుంది. హ్మ్. దేని వలన అతడు అవమానించాల్సిన స్థితి అతనికి వచ్చింది, ఆ స్థితిని నేనే కల్పించాను హ్మ్. అని నువ్వు రియలైజ్ అయితే అది సరైన జ్ఞానం. హ్మ్. సమస్య ఉండదు ప్రపంచంలో, హ్మ్. అందరూ ముక్తిలోనే ఉంటారు, మోక్షం పొందుతారు. బాబాజీ ఇలా చెప్తా ఉంటారు కదా! మీరు ఒక ప్లేస్‌కి వెళ్ళి, ఒక ప్రాంతంలో మీరు ఇలా చేస్తే, ఈ పూజ చేస్తే, దర్శనం చేసుకుంటే మీకు మోక్షం కలుగుతుంది. ఈ ఈ దేవత ఆరాధన చేస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పేసి. సో, మీరన్న మాటల ప్రకారము దేవత ఆరాధనలో కాదు, మన చేతుల్లోనే ఉంటుంది మోక్షం అని అంటారా? అంతే అంటారా? భజంతి దేవతాః హ్మ్. కుర్వంతు కర్మాణి. నువ్వు ఎన్నెన్ని కోటి కర్మలను ఆచరించినా, హ్మ్. ఎంతమంది దేవతలను భజించినా, హ్మ్. ఆ, ఏవేవి పూజలు చేసినా మోక్షం రాదు. హ్మ్. హ్మ్. అవన్నీ మరి ఎందుకండి అవన్నీ చేస్తున్నారు? మోక్షం పొందడానికి కావలసిన చిత్త భూమిక, మనసుని సంసిద్ధత చేస్తాయి, శుద్ధి చేస్తాయి. హ్మ్.
శుద్ధి చేసి మోక్షం అనే ఆలోచన కలగడానికి. మోక్షం అంటే ఏంటి? మోక్షం పొందాలి అనే ఆలోచన ఎవరికి ఉండదు. హ్మ్. ఇది తిందామా, అది అనుభవిద్దామా, ఇది అనుభవిద్దామా, ఈ ప్రపంచంలో ప్రపంచానికి అభిముఖంగా ఉన్న సుఖాలను అనుభవిద్దాం హ్మ్. అనే కోరికే గానీ, మోక్షం పొందుదామని ఎవరు అనుకోరు. హ్మ్. అది ఎవరికో మోక్షం అంటే ఏంటో. హుహు. అలాగ అనుకోవాలి అంటే కూడా నీకు మనసుండాలి. ఆ మనసు శుద్ధంగా ఉండాలి. హ్మ్. ఒకవేళ నేను చెప్పే విషయం మీ అందరి మీద పనిచేయాలి అంటే మనశ్శుద్ధి కావాలి. ఆ మనశ్శుద్ధికి యజ్ఞం, యాగం, క్రతువు ఇత్యాది కర్మలు, హ్మ్. ఉపాసనాది కార్యక్రమాలు, హ్మ్. అలాగే పూజాదికాలు, వ్రతాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. దాన్ని కర్మకాండ అంటారు. ఓకే. వేదంలో కర్మ, జ్ఞానం అని 2 పార్ట్‌లుంటాయి. పూర్వోత్తర హ్మ్. భాగాలు. పూర్వ భాగము, ఉత్తర భాగం అని. ఒకటి హ్మ్. కర్మకాండను సూచిస్తుంది. ఒకటి హ్మ్. జ్ఞానకాండను సూచిస్తుంది. హ్మ్. కర్మకాండ, యజ్ఞ, యాగాది క్రతువులు మన దైనందిన జీవితంలో కార్యక్రమాల ద్వారా చిత్తశుద్ధిని చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ! తదనంతరం చిత్తశుద్ధి జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం నిలుస్తుంది. సరైన జ్ఞానం నిలుస్తుంది. అందుకు చిత్తభూమికల్ని సంసిద్ధత చేయడానికి కర్మాచరణ, తదనంతరం జ్ఞానం. ఇది కూడా ఆత్మజ్ఞానం వినా ఎప్పటికీ మోక్షం లభించదు. హుహు. కోటి జన్మలెత్తినప్పటికీ మోక్షం అనేది లభించదు. బాబాజీ ఇంకొక చిన్న ప్రశ్న. బయట మనకి చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఒక నెల నుంచి బీభత్సంగా యుద్ధం అయితే జరుగుతుంది ఘోరంగా. దానివల్ల మనకి భారతదేశానికి ఎటువంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది? ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలేమైనా ఉన్నాయా? ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అంటావా? హుహు. అది భారతదేశానికి ఎలాంటి ముప్పుని తెస్తుంది అంటే, హ్మ్. భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు యుద్ధ రంగంలో నిల్చునుంది. హ్మ్. అలాగని ప్రపంచ యుద్ధం జరుగుతుందా అంటే అలా చెప్పలేము. హ్మ్. ప్రపంచంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ కూడా యుద్ధం ఎప్పుడొస్తుందంటే అజ్ఞానంతోటి ఆవరించినప్పుడు, హ్మ్. అధర్మం హ్మ్. వృద్ధి చెందినప్పుడు యుద్ధం వచ్చి ఆ వినాశనాన్ని సృష్టిస్తుంది. హ్మ్. మనం డిస్ట్రక్షన్ లీడ్స్ టు కన్‌స్ట్రక్షన్ హ్మ్. అంటే డిస్ట్రక్షన్ లీడ్స్ టు కన్‌స్ట్రక్షన్. ఆ! హ్మ్. ఇప్పుడు జరిగే డిస్ట్రక్షన్ కన్‌స్ట్రక్షన్‌కి మూలం. హ్మ్. అంచేత ఎందుకంటే అధర్మం పెరిగినప్పుడే ఎవరైనా అన్నం, వస్త్రం ఉంటే శాంతిగా పడుకుంటాడు. అలాంటి ఆలోచన కలిగినటువంటి భారతీయులు అణ్వస్త్రాలు కూడా తయారు చేసిన పరిస్థితి ఏర్పడిందంటే, ప్రపంచ దేశాలన్నీ అణ్వస్త్రాలు తయారు చేస్తున్నాయి ప్రపంచ శాంతి కోసం. అన్నం, వస్త్రం ఉంటే అందరికీ శాంతి ఉంటుంది. కానీ అణ్వస్త్రాల వలన శాంతి రాదు. హ్మ్. అది వికాసం చెందిన దేశాలనుకున్నారు. వినాశకర ఆలోచనలతో కూడిన దేశాలు. అందుకే ప్రపంచ దేశాల్లో భారతీయత ఎప్పటికీ కూడా యుద్ధాన్ని కాంక్షించదు. హ్మ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునే సంస్కృతి భారతీయ సంస్కృతి. అంచేత భారతదేశానికి ఎన్నో సార్లు ముప్పు వచ్చింది. భారతదేశం ఎవరికీ ముప్పు తేలేదు. హ్మ్. భారతదేశం ఎవరితో యుద్ధం చేయలేదు. హ్మ్. భారతదేశం మీద ఎంతమందో దాడి చేశారు. హ్మ్. అందుకు మన యొక్క సంస్కృతి వేద సంస్కృతి. మనం ఎప్పుడు కూడా అందరి సుఖాన్ని కోరుకుంటాం. తాత్కాలికంగా మనకు కూడా బాధ కలిగినప్పటికీ వాళ్ళ వలన శాశ్వతమైనటువంటి మనకి సుఖం, సంతోషం ఉంటుంది. రేపు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశమే ఆదర్శవంతమైన దేశం కింద హ్మ్. ఉంటుంది. హ్మ్. కాకపోతే ముప్పు అని అనగా ముప్పు తప్పదు. హ్మ్. అందరితో పాటు మనకు కూడా కొంత ముప్పుని అనుభవించక తప్పదు. అలాగే రాజకీయ పరిస్థితులు హ్మ్. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద నాయకులకు కూడా ముప్పు రావచ్చు భారతదేశంలో. హ్మ్. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి యువత వలన ప్రజలు కూడా ఆందోళనకు దిగవచ్చు. హ్మ్. అలాంటి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా భారతదేశంలో కూడా అనేక రకమైన అల్లర్లు జరుగుతాయి. హ్మ్. అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. హ్మ్. యుద్ధం వలన కాదు. హ్మ్. మొత్తం అధర్మం వలన. ఓకే. హ్మ్. అధర్మం వలన హ్మ్. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, హ్మ్. పగలు, ప్రతీకారం, కక్ష. హ్మ్. మూడో ప్రపంచం యుద్ధమే అక్కర్లేదు. హ్మ్. దానికంటే పంచభూతాల యుద్ధమే ఎక్కువుంటది. హ్మ్. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అన్నీ కూడా విజృంభిస్తాయి. హ్మ్. పాండమిక్ సిట్యుయేషన్ వస్తుంది. ఆర్థిక మాంద్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి అనేక సునామీలు రావచ్చు, భూకంపాలు రావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ప్రకృతి సెట్ చేసుకుంటుంది. అర్థమైందా? ప్రకృతి ఎప్పుడైనా అధర్మానికి లోనైనప్పుడు ప్రకృతి ప్రదూషణానికి గురవుతుంది. నీటి కలుషితం, వాయు కాలుష్యం, అగ్ని కాలుష్యం అన్నిటిలోనూ కల్తీ వచ్చింది. మనిషి మనసులో కల్తీ రావడం వల్ల ప్రకృతిలో కల్తీ వచ్చింది. అందుకు ఈ झूठा నివారణ के लिए జటా झूठ उठेगा అంటే తప్పకుండా పరమేశ్వరుడి యొక్క ఆ యొక్క శివతాండవాన్ని చూడాల్సి వస్తుంది. అంటే ప్రళయ తాండవాన్ని. ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగిందో, గ్లాని కలిగిందో అప్పుడు దైవ శక్తులు ఒకసారి సరి చేయడానికి వస్తాయి. అందుచేత ఇప్పుడు అదే జరుగుతుంది. 2025, 26, 27లో చాలామంది విగత జీవులుగా మారచ్చు. జనాభా అంతా చనిపోవచ్చు. మాస్ డెత్స్ అనేవి అంచేత యుద్ధాల వల్లనే కాదు, యుద్ధం అందులో భాగం మాత్రం. అంటే భాగం మాత్రమే. ప్రకృతి ఆడేటువంటి ఒక ఇదిలో యుద్ధం అనేది ఒక భాగం. యుద్ధం వల్లే ఇవన్నీ జరుగుతాయి. యుద్ధం మనిషిలో ఆలోచన కూడా అలాగే అందుకే వస్తుంది. ఎవరైనా ఇంకొక దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశం మీద నువ్వు బాగోలేదు, మీ ఇంట్లోకి వచ్చి నువ్వు బాగోలేదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని మీ ఇల్లు నేను ఆక్రమించుకుంటానా? అలాంటి ఆలోచన రావచ్చా? లేదు. కాబట్టి ధర్మం అధర్మం. వాళ్ళు ఏదో వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంట్లో భార్యని ఆ ప్రెసిడెంట్ని ఎత్తుకుపోతే ధర్మం అధర్మం. కాబట్టి యతో ధర్మ తతో జయ. అధర్మం చేసేవాడు ఎంత గొప్పవాడైనా ఆఖరికి అపజయం తప్పదు. అంచేత ఈ యుద్ధాలు వీటి వలన ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆలోచన అధర్మం వలన. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవాలి, నేను ఒక్కడనే బాగుండాలి అనుకుంటే ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందంటే అధర్మం. ఆ అధర్మానికి కారణం వాళ్ళ యొక్క ధర్మ గ్రంథాలు. ఆ ధర్మ గ్రంథాలలో ఒకరి అభిమతాన్ని మతంగా చేసుకున్నారు, అదొక మతమైంది. ఇంకొకరి అభిమతాన్ని మతంగా చేసుకున్నారు, అదొక మతమైంది. ఈ రెండు మతాలు నాది గొప్ప నాది గొప్ప అనుకుంటూ కొట్టుకుంటున్నారు. అంతకు మించి ఏంటి? అందుకు అందరం గొప్ప అనే భారతీయ సంస్కృతి సనాతన సాంప్రదాయాన్ని ఎవరైతే ఆలంబనం చేసుకుంటారో అప్పుడు ప్రపంచ శాంతి వస్తుంది. సనాతన ధర్మాన్ని ఆచరించినంతకాలం అన్ని దేశాలు ఇలా కొట్టుకుంటారు. అందుకే అన్ని దేశాలు కలిసి సనాతన ధర్మంలోకి రావాలి. అప్పుడు ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది. బాబాజీ, ఒకప్పటి కాలంతో పోలిస్తే అప్పుడు మరీ ఇంత అధర్మం, పాపాలు ఇవేవీ లేవు. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ చూసినా మనకి అధర్మం కనిపిస్తుంది. పాపాలు పెరిగిపోతున్నాయి. ఇంత చెడు, హత్యలు, అత్యాచారాలు, క్రైమ్ రేట్ అనేది అలా పెరుగుతూనే వెళ్ళిపోతుంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా. కొంతమందిని అడిగితే కలియుగం కదా, కలి ప్రభావం ఇలా కూడా చెప్తున్నారు కదా. అసలు ఇంత పాపం పెరిగిపోవడానికి, ఇంత అధర్మం పెరగడానికి కారణం ఏంటి అని? ఇప్పుడే చెప్పాను. అధర్మం పెరగడం అనేది ఏంటంటే పరిణామ దశ ఇది. ఇప్పుడు నువ్వు ఉండే కొలది చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? చిన్నప్పుడే బాగుంది. చిన్నప్పుడు బాగుంది. ఇప్పుడు కంటే ఇంక ముందుకెళ్ళిన తర్వాత ఇది బాగుందా అది బాగుందా అంటే ఇదే బాగుందంట. ఎప్పుడు నువ్వు బాగోని స్థితికి వెళ్తున్నావు. అలాగే ఓ పండు, ఒక చిన్న పుష్పం పిందిగా మారుతుంది, పిండి పండు అవుతుంది, పరిణామం చెందుతుంది. పుష్పం అందంగా ఉన్నాను అనుకున్నా, పుష్పం అందంగా ఉంటుంది ఎందుకు వికసించినప్పుడు. ఆ పుష్పం సుగంధంతో ఉంటుంది, ఆ పుష్పం తేనెతో నిండి ఉంటుంది. అన్నీ ఆకర్షించబడతాయి. ఆహా, ఎంతటి సౌందర్యం, ఎంతటి సుగంధము, ఎంతటి మధురత్వము, ఎంత సున్నితత్వం అనుకుంటావు. ఈ లోపు కొంచెం ముందుకు వెళ్తే ఆ సౌందర్యం ఉండదు, ఆ రేఖలు రాలిపోతాయి, అన్నీ పోతాయి. అంటే తాత్కాలికమైనటువంటిది ఏది కూడా పరిణామ దశలో నిలవదు. పరిణామ దశ అంటే కాలక్రమేణా మారుతూ ఉంటుంది. మారేటప్పుడు ముందున్నటువంటి పుష్పం బాగుందా, రాలిపోయినటువంటి రేకులు బాగున్నాయా, ఈ స్థితి బాగుందా? ముందున్న పుష్పమే బాగుంది. ముందున్న పుష్పం బాగుంది అనుకుంటున్నావు, కానీ అక్కడికి ఆ స్థితికి బాగుంది. తర్వాత స్థితిలోకి మారాలంటే అది చెడిపోవాలి. అర్థమవుతుందా? బాగున్న స్థితి నుంచి బాగోలేని స్థితికి రావాలి. బాగోని స్థితి నుంచి పిండి అయింది, కాయ అయింది, పండు అయింది, కూలిపోయింది. ఇప్పుడు బాగలేదు. కానీ బాగోలేకుండా పోయేది
నూతన బీజ ఆవిర్భావానికి అని తెలుసుకోవాలి. అంటే ఇప్పటి వరకు చెడిపోయింది చూసావు, ఆత్మహత్యలు, హత్యలు, రకరకాల పాపాలు అంటున్నావు కదా! ఇవన్నీ ముదిరిపోతే ఇవందరూ పోయి కొత్తది వస్తుందన్నమాట. అందుకు నూతన ఆవిర్భావానికి ఇలాగే జరుగుతుంది. పాపాలు జరుగుతాయి, అధర్మం పెరుగుతుంది. ఇదంతా పరిణామ దశ. కాబట్టి మమ్మల్ని ఇవేవి చెల్లింపజేయలేవు. మీకు మాత్రం అలా అనిపిస్తుంటుంది. అది సహజం. అందుకే స్థితప్రజ్ఞత చూస్తూ వెళ్ళండి. చెడిపోవడం కూడా చెడు పోవటం అని తెలుసుకో. అంటే ఏమర్థమైంది? మనలో ఉన్న చెడు పోవాలి అని ఆ! చెప్పేసి మనం చెడిపోతుంది అంటున్నావే, చెడు పోతుంది అంటున్నాను. దాన్నే పాజిటివ్ గా ఇంకొకలాగా అదే ఉమ్, సత్యం. ఉమ్, నువ్వు చెప్పేది నిజం. ఉమ్, నువ్వు చెప్పేది నిజం. నిజం. ఉమ్, నేను చెప్పేది సత్యం. ఉమ్, నువ్వు చెడిపోతుంది అని చెప్పేది నిజం, ఉమ్. చెడు వాస్తవం. పోతుంది. నేను చెప్పేది చెడు పోతుందని చెప్పేది సత్యం. చెప్పు. చాలా బాగా చెప్పారు బాబాజీ. బాబాజీ ఇంకొకటి, దేవుడు ఎక్కడైనా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. అంతెందుకు మనలోనే ఉంటారు అని చెప్పేసి కూడా అంటా ఉంటారు కదా! కానీ అయినప్పటికీ కూడా మన దేశంలో రాయిని కూడా దేవుడు అనుకుని పూజిస్తాము. ఒక రాయినే మార్చేసి విగ్రహ ఆరాధన చేస్తా ఉంటాము. ఇది అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అలా చేస్తాం? సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది. ఉమ్, కణం కణంలో అర్థం ఉమ్, ఉమ్, భగవతత్వం ఉంది. ఉమ్, కంకరమే శంకరహే అంట. ఉమ్. ఉన్నాడా లేడా దేవుడు? ఉన్నాడు. అణు అణువులో భగవంతుడిని చూడగలిగిన సంస్కృతి భారతీయులకే ఉంది. అవును. మిగతా వాళ్ళు లేదు. ఉమ్, ఎందుకంటే అణు సిద్ధాంతం అంటే అటమిక్ పవర్ అంటారు. ఉమ్. యాటమ్ అంటే ఏది? యాటమ్ ఈ కుర్చీ లైవా నాన్ లైవా? నాన్ లివింగ్ ఆర్గానిజం. ఈ బోర్డు నాన్ లివింగ్. కాదు, ఉమ్, ఇట్స్ ఆల్సో లివింగ్. ఉమ్, అర్థమైందా? అణువులు అన్నీ కలిస్తే ఆ బోర్డు అయింది. అణువులో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ చర్య జరుగుతుంది. ఉమ్, అంటే లైవ్ ఇస్ దేర్, లైఫ్ ఫోర్స్ ఉమ్, అంచేత ఇది మనం ఎప్పుడో గుర్తించాం. ఉమ్, కానీ ఫారినర్స్కి తెలియదు, ఇది నాన్ లైవ్ అనుకుంటారు. ఉమ్. అప్పుడు రాతిలో పవర్ ఉందా లేదా? రాతిలో ఉంది. రాయిలో ఉమ్, ఆ పవర్కి నమస్కారం చేస్తుంది. ఉమ్. అర్థమవుతుందా? Got it. అందుకే ఇది భారతీయులకు మాత్రమే తెలుస్తుంది, ఉమ్, ఇతర దేశాలకి తెలియదు. దేవుడు అంటే ఎక్కడో ఉంటాడని. ఉమ్, దేవుడు సర్వాంతర్యామి, సర్వం కల్విదం బ్రహ్మ, సకల చరాచర చర అచర, ఉమ్, కదిలేవి కదిలిన వాటిల్లో కూడా భగవతత్వం ఉన్నది అని మన ధర్మశాస్త్రాలు నిరూపించింది. వాటిలో దర్శనాలు అంటే, దర్శనం అంటే బయటికి కంటికి కనపడని దాన్ని తెలుసుకునేది దర్శనం. ఉమ్. దేవుడు దర్శనం అవుతాడు, కనపడ్డు. అంటే దర్శనం దేవుణ్ణి అవుతాడు. దర్శించాలి కానీ చూడకూడదు. చూస్తే అది బయట దృశ్యం అవుతుంది. రెండిటికి అంది తేడా ఏంటి బాబాజీ? కంటితో చూసేది, ఇంద్రియాలతో చూసేది చూపు. ఓకే. అర్థమైందా? ఆ, ఈ శరీరానికి అందనటువంటి ఆత్మతత్వాన్ని, ది పవర్ని, ఆ శక్తిని శక్తితో చూడాలి. ఉమ్, శక్తి నేత్రంతో, ఉమ్, జ్ఞాన నేత్రంతో ఉమ్, అలా చూడగలిగిన దాన్ని దర్శనం అంటారు. అలాంటి దర్శనాలు 6 భారతదేశంలో, ఉమ్, భారతీయ తత్వశాస్త్రాలు. ఉమ్. ఏంటవి బాబాజీ? న్యాయము, వైశేషికము, ఉమ్, సాంఖ్యము, యోగము, ఉమ్. ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అని 6 దర్శనాలు, షడ్ దర్శనాలు. ఓకే. దాంట్లో ఈ అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు కణాదుడు అనే మహర్షి. ఉమ్, ఋషులందరూ సైంటిస్టులు. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు భౌతిక విజ్ఞానాన్ని మాత్రమే చూస్తారు. సైంటిస్టులు ఆంతరంగిక విజ్ఞానాన్ని చూస్తారు. సైంటిస్టులు అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతారు, కానీ సైంటిస్టులు అంతరంగంలోకి కూడా వెళ్ళగలుగుతారు. ఉమ్, ఉం? కాబట్టి అంతరంగ ప్రయాణం చేసేవాళ్ళు సైంటిస్టులు, అంతరిక్షంలో ప్రయాణం చేసేవాళ్ళు సైంటిస్ట్. అంతరిక్షంలోకి ఎంత వెళ్ళినా నీకేం అర్థం కాదు. అంతరంగంలోకి వెళ్తే అంతా అర్థమవుతుంది. ఉమ్, అందుకు యోగులు అంతరంగ దర్శనం చేస్తారు. ఉమ్. అంతరంగంలో చూసేది దర్శనం, అంతరిక్షంలో చూసేది చూపు. ఓకే. అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు సైంటిస్టులు, అంతరంగంలోకి వెళ్ళేవాడు సైంట్స్. ఆ, కాబట్టి సెయింట్లు ఇచ్చే దాన్ని ఆగమం అంటారు. అటువంటి ఆగమ శాస్త్రాల్లో చేరినవి షడ్దర్శనాలు. ఉమ్, దర్శనం అంటే సంపూర్ణంగా కంటితో కాదు, లోపల అనుభవపూర్వకంగా తెలుసుకునేవాడు. ఉమ్, ఉమ్. వీటిని దర్శనాలు అంటారు. అలాంటి దర్శనాలు 6 ఉన్నాయి. 6 సాంఖ్యం, యోగం, ఉమ్, న్యాయం, వైశేషికం. ఉమ్, వైశేషిక దర్శనాల్లో కణాదుడు అటమిక్ నాలెడ్జ్ గురించి చెప్తారు. ఉమ్.
ఇప్పటివరకు ప్రపంచ శాస్త్రవేత్తలు యాటమ్స్ గురించి తెలుసుకున్న విజ్ఞానం కంటే సర్వోపరి విజ్ఞానం కొన్ని వేల సంవత్సరాల క్రితమే కణాదుడు చూపించాడు. అందుకు ఫారినర్స్ నుంచి వెస్టర్నర్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు భారతీయులు. అందుకని భారతీయ యువత మీ దర్శనాలు, మీ తత్వశాస్త్రాలు వాటి వైపు వెళ్ళండి. ఇప్పుడు అంతా మారుతున్నారు. ఇప్పుడు జంజీస్ అందరూ కూడా ఈ యొక్క సంస్కృతికి జేజేలు పలుకుతున్నారు. రేపటి తరం మీదే, భవిత మీదే యువత. అందుగురించి ప్రపంచ దేశాలందరికీ మీ అవసరం ఉంటుంది. ఒక్క భారతదేశంలో కాదు, భారతదేశం దాటి అన్ని దేశాల్లోనూ మీరు మమ్మల్ని ఏలండి, పరిపాలించండి, మీరు విజ్ఞులు అని మీ అందరికీ, పిల్లలందరికీ కూడా చూడండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఐబిఎం కానీ, గూగుల్ కానీ ఏవైనా పాలించడానికి ఎవరు కావాలి? సీఈఓలు ఎవరు? భారతీయులు. ప్రపంచంలో అన్నిటికీ కూడా ఎందుకు? మనది మేధాశక్తి, మన డిఎన్ఏలో భారతీయత ఉంది, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, సహనం ఉంది, ఓర్పు ఉంది, శ్రమ ఉంది. అందుకే ఇవన్నీ మన డిఎన్ఏలో ఉన్నాయి. ప్రతి యువత ప్రపంచ దేశాలకి రేపు ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, భారతీయులు మాత్రమే అవుతారు, ఇంకెవరు కాదు. ఎందుకంటే వాళ్ళంతా ఈ యుద్ధాలతోటి వీటితోటి సతమతం. ఒక్కరికి కూడా పిల్లలు పుట్టించేటటువంటి స్తోమత లేదు అక్కడ. అదే పిల్లల్ని కనేటటువంటి స్తోమత ఆడవాళ్ళకి లేదు. 2.8 ఉంటే ఆ దేశంలో పిల్లలు పుడతారు. ఆడవాళ్ళకి ఆ రేటింగ్ కూడా లేదు, ఇద్దరు కూడా పుట్టట్లేదు. అప్పుడు ఆ దేశాలు ఎందుకుంటాయి? కనుమరుగైపోతాయి. పిల్లల కంటానికి కూడా మన బ్రీడే కావాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు, అంతటి దుస్థితికి ఆ దేశాలు వెళ్ళిపోతాయి. అలాంటి మరి పుష్కలంగా పిల్లలు పుడితే సంతానం సౌభాగ్యం అన్నారు. అందుకే భారతదేశంలో 150 కోట్లు ఉన్నారు, చైనాలో 150 కోట్లు. అర్థమవుతుంది? ఇండోనేషియా, ఈ 3 కలిస్తే ప్రపంచ జనాభాలో 70% వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? అంటే ఈ దేశాల్లో ఇప్పుడు ఎవరికైనా పిల్లలు పుడుతున్నారా? ఆడవాళ్ళకి చాలామంది ఐవీఎఫ్లు ఇవి వచ్చేసి కారణం ఏంటి? పీసీఓడి. పీసీఓడి అంటే ఋతుక్రమం సరిగ్గా రావడం లేదు. ఋతుక్రమం అంటే ఏంటి? నెల నెల నీకు టేబుల్లో రావాలి. భరతమాత అని ఎందుకంటాం అంటే టేబుల్లో ఋతువులు వస్తాయి ఇక్కడ భరతమాతకి, ఈ ల్యాండ్కే. ఒక స్త్రీకి ఏ విధంగా ఋతుక్రమం ఉంటుందో ఈ ల్యాండ్ ఒక్కదానికి ఉంటుంది, మిగతా ల్యాండ్స్ కొన్ని లేవు. యూరోప్కి ఉండవు, ఆఫ్రికాకు ఉండదు, అన్ని ఎక్కువ తక్కువలు ఉంటాయి వాళ్ళకి. భూమండలం జియోలాజికల్గా 6 ఋతువులు ఉండేటటువంటిది ఈ నేల మాత్రమే. అందుకే ఈ నేలలో అన్ని రకాల పంటలు పంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పంటలు పండుతాయి, అన్ని రకాల సాయిల్స్ ఉంటాయి, అన్ని రకాల మినరల్స్ ఉంటాయి, అన్ని రకాల అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ భూమి సమృద్ధి కలిగినటువంటిది. అలాగే ఒక స్త్రీ పూర్ణత్వం చెందితే తనలో అన్నీ ఉంటాయి. అన్ని ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, అంగాంగ సౌందర్యం ఉంటుంది. కేవలం ముఖం కాదు, ప్రతి అంగం సౌందర్యం. అలాగే నా తల్లి భూమి భారతికి ప్రతి అంగం సౌందర్యం. కాశ్మీర్ అందం, పంజాబ్ అందం, సింధు అందం, ఎక్కడ చూసినా సరే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ఏ భాగం చూసినా సరే అందంగా ఉండాలి. ఏదో ప్యాడింగ్ చేసిన అందం కాదు, మేకప్ చేసిన అందం కాదు. నా తల్లికి సహజ సౌందర్యం, ఎత్తైన స్తనాలు లాంటి పర్వతాల స్తనాలుగా కలిగింది భారతమాత. అర్థమైందా? అలాగే లోయలు, ఎత్తైన శిఖరం, ఆ శిఖరం మీద చల్లటి మంచు, పాదాల దగ్గర కేరళ లాంటి ప్రదేశాలు ఎక్కడ చూసినా చక్కటి చీర కట్టుకున్నట్టు భరతమాత ఉంటుంది. జియోలాజికల్గా చూసినా మనకి అంతా చూసినా సరే ఇక్కడ మనకున్నటువంటి క్లైమేటికల్ కండిషన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఉండదు. అందుకే సంతాన వృద్ధి ఇక్కడ జరుగుతుంది, మిగతా చోట్ల ఇన్ఫెర్టిలిటీ ఇక్కడ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి సంస్కృతిని ఇక్కడ ఇంపోజ్ చేసుకున్నాం. ఆహార వ్యవహార విహార అలవాట్లని మార్చుకోవాలి. మన సంస్కృతి, భారతీయ సంస్కృతిని ఆలంబనంగా చేసుకుంటే మరింత పటిష్టంగా యువత తయారవుతుంది. ఏ దేశంలో లేని మన దేశంలో ఉంది అంటే ప్రతి కణంలో కూడా, మన కణంలో కూడా సహజ సిద్ధంగా ప్రాకృతికంగా ఉంది. మనం ఎక్కువ ప్రదూషితం చేసుకోలేదు సంస్కృతిని. అయినప్పటికీ మొఘళ్ళు, అరబ్బులు, డచ్ వాళ్ళు, స్పెయిన్ అనేక మంది మన మీద దాడి చేశారు. అయినా మన సంస్కృతిని నాశనం చేయలేకపోయారు.
ఇప్పటికి బట్టలు ఇప్పేవాళ్ళు ఉన్నారు, చీర చక్కగా కట్టుకునే ఆడపిల్లలు ఉన్నారు. హ్మ్. అర్థమైందా? సీతాదేవి ఆదర్శవంతమైన జీవితం గడిపేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. హ్మ్. కొందరు బట్టలు ఇప్పుకుని ఇదే మా స్వేచ్ఛ అనుకుని తిరిగేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ చక్కటి సౌందర్యాన్ని చీరలో కూడా చూపించగలం అనేటటువంటి నమ్మి సాంప్రదాయబద్ధంగా జీవించే స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళు వీళ్ళు బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఈ హ్మ్. లోకం ఇంకా మనుగడ సాగిస్తుంది భారతీయత. హ్మ్. కేవలం అదే వాదానికి వెళ్ళిపోయి చిన్న గొడ్లు వేసుకుని మా స్వేచ్ఛ అనుకుంటే హ్మ్. ధర్మానికి నష్టం కలుగుతుంది. మనకు సుఖం కలగొచ్చు హ్మ్. తాత్కాలికంగా. శాశ్వతమైనటువంటి దుఃఖానికి బీజాలు వేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి కణంలో గూడా మనము దేవుడిని చూడగలుగుతున్నాము అన్నప్పుడు, అలాగే రాతిలో గూడా మనం ఎందుకు దేవుడిని చూస్తున్నాము అనేది మీరు చెప్పారు. ఎందుకంటే అందులో గూడా ఒక లైఫ్ ఫోర్స్ అనేది ఉంటది అంతే. కాబట్టి అని చెప్పి. మనము ప్రతి చోట దేవుడిని చూడలేము. మనకంత సాధన లేదు కాబట్టే ఈ విగ్రహ ఆరాధన అనేది వచ్చింది. అంటే ఫోకస్. హ్మ్. విగ్రహం అనేది నీ నిగ్రహాన్ని పెంచడం. హుహు. సింగిల్ ఫోకస్‌లోకి తీసుకువెళ్ళడానికి. హుహు. దేవుడి దగ్గర ఉన్నాం తప్పు ఆలోచించకూడదు. హ్మ్. దేవుడి దగ్గర ఉన్న ఆలోచనలు పుడొద్దులే తర్వాత ఆలోచిద్దాం. హ్మ్. అంటే ఫోకస్ అనేది నీ మనసుకి అలవాటు చేయడం కోసం హ్మ్. ట్రాకింగ్ సిస్టమ్. హ్మ్. అట్రాక్షన్ ఏంటి? హ్మ్. అట్రాక్షన్. హ్మ్. టువర్డ్స్ ద హ్మ్. ఆబ్జెక్ట్. సింగిల్ ఫోకస్ ఆన్ ద టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్. హ్మ్. అది భయంతోటి, భక్తితోటి ఉండడం వల్ల మరింత హ్మ్. ప్రస్ఫుటంగా నీ మనసుకి హ్మ్. దేవుడికేం కాదు. హ్మ్. 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 దేవుడు ఉన్నాడా లేడా కాదు. నీ మనసుకు ఒక ట్రైనింగ్, సిస్టమాటిక్ ట్రైనింగ్ హ్మ్. హ్మ్. ఇవ్వడం వలన ఏమవుతుంది? నువ్వు బాగుపడతావా? బాగుపడవా? బాగుపడతాం. హ్మ్. గుడిలోకెళ్ళిన తర్వాత తప్పుడు పనులు చేస్తావా? హుహు. లేదు. అందుకు ఒక చోటైనా కనీసం హ్మ్. నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. ఆ తప్పు ఒప్పుగా చేయడం అని నేర్చుకుంటావు కాబట్టి ఇట్ ఈస్ ఒక శిక్షణాలయం. ఆలయాలు. హుహు. ఆ లయం అంటే ఏంటి? హ్మ్. ఆ లయం. అందులో లయం అవడం. ఏంటి? హుహు. ఓకే. ఓకే. అందులోనే లయం అవుతాం. అదే ఆలయం. హుహు. విగ్రహం అంటే నీ హ్మ్. నీ గ్రహం. ఓకే. నిగ్రహం. హుహు. ఎవరికి? నీ గ్రహం. నువ్వు నిగ్రహంగా ఉండాలి. ఓకే. ఓకే. అర్థమైందా? హ్మ్. అక్కడ కూడా ఎవరో గిల్లారనుకో, ఛీ! ఇక్కడ దేవుడు ఉన్నాడంట. హుహు. ఆ! ఓకే. ఓకే. కొన్నిటిని అవాయిడ్ చేసి హ్మ్. నువ్వుగా ఉండి హ్మ్. దానిలో లయం అవుతావు. హ్మ్. దీంట్లో ఉండకుండా హ్మ్. దాంట్లోకి వెళ్తావు. అది యోగం అంటారు. సంయోగం. హుహు. ఇది ఇతర దేశాల్లో తెలీదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ సనాతన ధర్మం వైపు రావడానికి కారణం దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం గదా! ఒక చిన్న సందేహం ఏంటంటే మామూలుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయడం అని అనడం వింటూ ఉంటాం కదా! అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? ఇప్పుడు ప్రాణం అనేది ఒక విగ్రహంలో హ్మ్. ఉండే అణువుల్లో ఉండేటువంటి శక్తి, హ్మ్. ఆ అణువులన్నీ కూడా డిస్టర్బ్డ్‌గా ఉంటాయి. హ్మ్. డిస్టర్బ్డ్‌గా అంటే ఒక అణువుకి పోల్స్ ఉంటాయి. నార్త్ పోల్, సౌత్ పోల్ అని ఉందనుకో. హ్మ్. ఒక పార్టికల్‌కి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. తెలుసా? హ్మ్. తెలీదా? ఓకే. మ్యాగ్నెట్ తెలుసా? హ్మ్. ఇప్పుడు మన ఎర్త్‌కి కూడా అంతే గదా! నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటది. హ్మ్. అలాగే ఎర్త్ ఒకటే కాదు. హ్మ్. ఎర్త్‌లో ఉన్న ప్రతి పార్టికల్‌కి ఉంటది. హ్మ్. ఆ పోల్స్ అన్నీ కూడా రాయి డిస్టర్బ్ అయి ఉంటే హ్మ్. పోల్స్ ఇటోటి అణువులతో నిర్మాణం అవుతుంది హ్మ్. ఏదైనా సరే. హ్మ్. ఆ అణువులన్నీ కూడా హ్మ్. ఒక కేంద్రం మీద పనిచేయకుండా డిస్టర్బ్డ్‌గా తిరుగుతుంటాయి. అందుకు అది రాయయింది. హ్మ్. వాటన్నిటిని కూడా అలైన్‌మెంట్ చేస్తే గ్రావిటేషన్ పెరుగుతుంది. పుల్లింగ్ హ్మ్. కెపాసిటీ పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ పెట్టావు ఇక్కడ. హ్మ్. ఇందాక ఇటు పెట్టబోయాడు. అది నేను నార్త్ పోల్ పెట్టాను. హ్మ్. హ్మ్. ఇతను కూడా దీనికి నార్త్ పోల్ ఉంది. అది హ్మ్. రెబెల్ అవుతుంది. అనుకోవట్లేదు. అవును. అర్థం హ్మ్. నాకొద్దు ఇది హ్మ్. నేను అది ఒకటే అని. హ్మ్. 2 వ్యతిరేకమైనటువంటి ఫోర్సెస్ ఉన్నప్పుడు అది హ్మ్. అట్రాక్ట్‌కి గురవుతుంది. హ్మ్. స్త్రీ, పురుషుడు. హుహు. అదే 2 జెండర్స్ అపోజిట్ జెండర్స్ హ్మ్. కలిస్తే యోగం అవుతుంది. హుహు. అందుకు ఇప్పుడు అలైన్‌మెంట్ అనేది ఆ విగ్రహంలో ఉన్నటువంటి అణువులన్నిటిని కూడా మంత్రం అనేటటువంటి శక్తితోటి, హ్మ్. మంత్రం అనేటటువంటి సౌండ్ తోటి హ్మ్. మ్యాటర్‌ని అలైన్‌మెంట్ చేస్తారు. హ్మ్. అది ప్రాణ ప్రతిష్ఠ అంటే. హుహు. అప్పుడు అలైన్‌మెంట్ చేసినప్పుడు ప్రాణం దాంట్లో పోయిట్లా. హ్మ్. మంత్రం ద్వారా, సౌండ్ ద్వారా
ఆ అలైన్మెంట్ మార్చి నార్త్ పోల్స్ అన్ని నార్త్ పోల్ వైపు, సౌత్ పోల్స్ అన్ని సౌత్ పోల్ వైపు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చినప్పుడు ఆ శరీరంలో, మన శరీరంలో డిజైన్మెంట్ అయినప్పుడే మనకు రోగాలు వస్తాయి. అలైన్మెంట్ బాగున్నప్పుడు మనకి జీవశక్తి ఉంటుంది. అన్ని డిస్టర్బ్ అయిపోతే చనిపోతుంది. అందుగురించి ఒక డెడ్ దాంట్లో ఉన్నటువంటి అణువులు ఒకే అణువుల సమూహం కింద మార్చడానికి ప్రాణ ప్రతిష్టాపన మంత్రాలు అనేవి ఉపయోగపడతాయి. అదే ఒక అది యాంత్రికమైనటువంటి తంత్రం. అర్థమైందా? అంటే మాంత్రికమైనటువంటి తంత్రం. అంటే మంత్రము, తంత్రము, యంత్రము అని 3 రకాలు శక్తులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 శక్తుల యొక్క కలయిక ఈ విశ్వం. అందుచేత ప్రతి ఒక్కటి కూడా ఈ శక్తులను ఎలా ఉపయోగించాలో చెప్పింది మన భారతీయ తత్వశాస్త్రాలు, యోగశాస్త్రం. అందుచేత మనకి ప్రతి అణువులో ఉన్నటువంటి శక్తిని ఒకే శక్తిగా మార్చడం. అప్పుడు ఆ శక్తి దైవ ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకర్షణ అనేది ఉంటుంది. నాట్ ఆకర్షణ, నీవు కోరినప్పుడు నీలో ఉన్నటువంటి అలైన్మెంట్ కూడా మారుస్తుంది. ఒక పెద్ద మ్యాగ్నెట్ దగ్గర చిన్న ఇనప మొక్క పెట్టావు అనుకో, ఏమవుతుంది? అది కూడా ప్రాపర్ గా అలైన్ అయిపోతుంది. అది ఆకర్షణ గురి చేస్తుంటుంది. పెద్ద మ్యాగ్నెట్ దగ్గర చిన్న ఇనప మొక్క పెడితే వెంటనే అలైన్మెంట్ అయిపోతుంది. అందుకు విగ్రహం దగ్గరికి నువ్వు వెళ్ళిన వెంటనే నీలో డిజలైన్మెంట్, అలైన్మెంట్ మారుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఇంతటి పెద్ద సైన్స్ని ఎవరు చెప్తున్నారా మీకు? అందుకే గుళ్ళు లేవు, గోపురాలు లేవు అంటారు. ఏం తెలుసు? ప్రాణప్రతిష్ఠ. ఇంకా దాని గురించి చెప్పాలని చాలా ఉందమ్మా. ప్రాణప్రతిష్ఠ అయిపోయిందా? అర్థమైందా? అర్థమైంది బాబాజీ. చాలా బాగా అర్థమైందా? అంటే ఒక రాయి ముందు ఉంటది, దాంట్లో అణువులు ఉన్నాయి, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, అంత చర్య ఉంది. ప్రాపర్ అలైన్మెంట్ లో అన్నిటినీ అలైన్ చేయలేదు అనమాట. అలైన్ చేస్తే ఒక శక్తిగా మారుతాయి, ఒక దేవుడిగా మారుతాయి. నువ్వు అమ్మవారిగా మార్చావు అనుకో, అమ్మవారి యొక్క మంత్రాలు చదివితే అమ్మవారిగా మారిపోతాయి అలైన్మెంట్. విష్ణువుగా మంత్రాలు చదివావు అనుకో, వైఖానస ఆగమ శాస్త్రం అనుసారంగా ఉన్నటువంటి మంత్రాలు. తిరుపతిలో వైఖానస ఆగమనం ప్రకారం జరుగుతుంటుంది. పంచరాత్ర ఆగమం, ఇవన్నీ ఏంటి మంత్రాలు, వాటి వెనుకున్న రహస్యాలు అవన్నీ ఛేదించడం మామూలు సైంటిస్టులకు అందవు. అందుకే సైంటిస్ట్ కావాలి మనం. ఏ పంతులో లేకపోతే జ్యోతిష్యుడో ఇవైతే సరిపోదు. మనం శరీరం అనేటువంటి ఒక ల్యాబొరేటరీలో, హిమాలయాలు అనేటటువంటి ఒక సూపర్ పవర్ ల్యాబొరేటరీలో శరీరాన్ని పెట్టి, శరీర మాధ్యం కల ధర్మ సాధనమని, ధర్మం మన లోపల ఉన్న ఆత్మశక్తిని ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకున్న ప్రయత్నంలో జ్ఞాన విజ్ఞానం అనేది ఉదయిస్తుంది మనలో ప్రశాంతంగా ఉన్నప్పుడు. అప్పుడు విశ్వవిజ్ఞానం అంతా కూడా అవలేలగా అర్థమవుతుంది. లేకపోతే కొన్ని కోట్ల జన్మలు ఎత్తారు. మామూలుగా ఉన్న రాయిని, డిసలైన్మెంట్ ఉన్న ఒక రాయిని మంత్ర శక్తితోని మనం దానిలో ఒక శక్తిని తీసుకొని వస్తున్నాం, అలైన్మెంట్లోకి తీసుకొని వస్తున్నాం. అందుకనే దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అని అంటాం. అందుకే ప్రాణం అంటే ఏంటి? ఒక లైఫ్ ని దానిలో ఇస్తున్నట్టు. లైఫ్ ఫోర్స్, జీవశక్తి. అంత ముందు లేదా అంటే ఇండివిజువల్ గా ఉన్నాయి, అణువులన్నీ వేరువేరుగా ఉన్నాయి. అణువులన్నిటినీ ఒకటి చేస్తే ఒక విశ్వశక్తిగా మారుతుంది అన్నమాట. కంబైన్డ్ ఫోర్స్, దాన్ని ప్రాణం అంటారు. మనలో కూడా ఎన్ని ప్రాణాలు ఉంటాయి తెలుసా నీకు? నీకు ప్రాణం ఉందా? ఉందా? చూపించు. తెలీదు, ఇంకా అలా చూపించడం తెలియదు కానీ ఉందని తెలుసా? చూసావు అప్పుడైనా? మరే మీరు చెప్పండి బాబాజీ మీ మాటల్లో. ప్రాణం అంటే మనకి 5 ప్రాణాలు, పంచ ప్రాణాలు గాలిలో కలిసి అంటుంటారు. అవునవునవును. పంచప్రాణాలు ఏంటి? ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము అని 5 ప్రాణాలు మనకి. ప్రాణం ఎప్పుడు లోపలికి లాగుతూ ఉంటుంది. ఉమ్ము మింగాము, లేకపోతే ఏదైనా మింగాలి, ఏదైనా లోపలికి వెళ్ళాలి, ఏది లోపలికి వెళ్ళాలన్నా అది ప్రాణం అనేటటువంటి శక్తి. అపానం అంటే అన్నిటినీ బయటికి పంపిస్తుంది. మూసాం, లేకపోతే చెమట వచ్చింది, ఇంకేదైనా వచ్చింది, అది బయటికి పంపించే శక్తి. సమానం అంటే పొట్టలో ఉంటుంది. అది ఉండి నువ్వు బిస్కెట్ తిన్నా, ఏం తిన్నా సరే, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ వేటికి డివిజన్ చేసి ఏ విటమిన్, సి విటమిన్, దేనికి ఏది కావాలో పంపిస్తుంది. ఇది సమానం అని పేరు దానికి. ఉదాహరణ అంటే లింబాటికల్ మూమెంట్స్, చేతులు కాళ్ళు కదుపుతుంది. తర్వాత వ్యానము, ఇవన్నిటిని కోఆర్డినేట్ చేసే ఒక శక్తి. బ్రెయిన్. అది ప్రాణం. బ్రెయిన్ వేరు, ప్రాణం వేరు.
ఓకే. ఓకే. ఎనర్జీ ఇది. అన్నిటిని బ్రెయిన్ అనేది కోఆర్డినేట్ చేసేది ఒక ఎనర్జీ. బ్రెయిన్ అనేది ఇది మ్యాటర్. హ్మ్. ఎనర్జీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఓకే. ఓకే. హ్మ్. ఈ 5 రకాల ప్రాణాలకు ఉప ప్రాణాలు ఉంటాయి మళ్ళీ. హుహు. నాగం, క్రూర్మం, కృక్రం, దేవదత్తం, ధనంజయం అని 10 రకాల ప్రాణాలు. హుహు. ఇవన్నిటి ఒక మహాప్రాణం నుంచి వస్తది. హుహు. అది అనిలం అంటారు. ఈ ఏకాదశ ప్రాణాలు కలిస్తే ఏకాదశ రుద్రులు బయట. ఇది సెపరేట్‌గా ఒక క్లాసిఫికేషనే ఉంది అన్నీ కదా అస్సలు బాబాజీ? నీకు ఎంత సబ్జెక్ట్ కావాలో హ్మ్. ఇప్పటి నుంచి ఇప్పుడు 10 ఇంటర్వ్యూలు ఇచ్చాను. 10లో డిఫరెంట్ సబ్జెక్టులు అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. హ్మ్. నువ్వు ఎన్ని వందల క్వశ్చన్ వేయి, ఎన్ని వేయి వెళ్తానే ఉంటుంది హ్మ్. అనర్గళంగా. అర్థమవుతుందా? అర్థమవుతుంది అందుకు బాబాజీ. భారతీయతను ఏం హ్మ్. చూస్తావు? నువ్వేం హ్మ్. చూసావు? హ్మ్. మన పిల్లలు ఏం చూస్తున్నారంటే ఏదో పైపైన కప్పు, కప్పు. హ్మ్. అసలు ఎవరికి ఇప్పుడు 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 పిల్లల్లో ఒక చిరునవ్వు ఉందా మొఖం మీద? హ్మ్. ఏడుపు గొట్టు మొఖాలు వేసుకుని ఉంటుంది. ఎందుకు? హ్మ్. అసంతృప్తి. హ్మ్. ఉన్న వాటితో సంతృప్తి ఎందుకు మేము చెందకుండా. ఇంతలా అనర్గళంగా మాట్లాడి ఎప్పుడు సంతృప్తిగా ఉన్నాం? జ్ఞాన సంపత్తి మన దగ్గర. ఓకే. ఆ జ్ఞానం లోపించింది ఇప్పుడు. అందుకే మనం నీరసంగా ఉన్నాం. హ్మ్. వెతుకుతున్నాం అన్నిటిలో ఆనందం కావాలని. ఆనందం అంటే ఏంటో తెలీదు. హ్మ్. తెలుసా ఆనందం అంటే? నేను మీకు అందుకోలేను. తెలీదు. సుఖంగా ఉన్నావా? అది తెలీదు. పిల్లల్ని అడుగు. హ్మ్. అది ఆ కెమెరామన్‌ని అడుగు సుఖంగా ఉందా? ఏముందిలేండి ఏదో ఉన్నాం. హ్మ్. మొఖం మీద ఎవరికైనా నవ్వు ఉందా? అలా పుస్తకాలు, బ్యాగులు మోసుకొని ఆ కాలేజీ నుంచి కంపోలా వెళ్తున్నారు. హ్మ్. పూర్వం అలా లేరే పిల్లలు చెంగు చెంగు ఆటలాడుతూ హ్మ్. కోతి కొమ్మచ్చి చెమ్మ చెక్క ఆటలు ఆడేవారు. హ్మ్. గచ్చకాయ ఆటలు ఆడేవారు. చింతపిక్కల ఆటలు ఆడేవారు. ఏ అరుగు మీద చూసినా చక్క చక్క ఉంటూ ఉండేవారు. హ్మ్. ఇప్పుడు ఎవరు అందరూ భారాలు మోస్తూ, బరువులు మోస్తూ ఆ! అన్నీ భారాలే. సంతోషం కూడా ఒక భారం ఆళ్ళకి. హ్మ్. హ్మ్. సుఖం కూడా భారమే. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటారు. జ్ఞానము, విజ్ఞానం సంపాదించండి తృప్తిగా జీవిస్తారు. అంతేగాని ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు. ఆస్తికత్వం కావాలి. హ్మ్. ఆస్తులు కాదు. హ్మ్. అర్థమైందా? ఆస్తికత్వం అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, నాలోనే ఉన్నాడు నేనే భగవంతుడిని అనేటువంటి స్థితికి రావాలి. ఓకే. అది భారతీయత. హ్మ్. హ్మ్. అందుకే ఎదురుగి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. హ్మ్. అవే ఆలయాలు. హ్మ్. అంటే ఆలయంలోకి ప్రవేశించడం అంటే నీలోకి నువ్వు ప్రవేశించు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజ్యేత్. దేహం అనే దేవాలయంలోకి వెళ్ళు. హ్మ్. జీవుడనే దేవుడు ఉన్నాడు. హ్మ్. ఎందుకు మరి దేవుడు కనపడటం లేదు? ఈ దేహం దేవాలయంలా అనిపించట్లేదంటే నీ అజ్ఞానం ఉంది. హ్మ్. ఆ అజ్ఞానాన్ని తొలగించు. హ్మ్. అర్థమైందా? సోహం భావేన పూజయచ్చు. హ్మ్. నీవే భగవంతుడివని హ్మ్. పూజించుకో. అది. దాన్ని నిరూపించడానికి ఆలయం కట్టారు. కేవలం ఆలయానికి వెళ్ళడానికి కాదు. నీ ఆ లయంలోకి వెళ్ళడానికి. ఏంటి? ఆ లయం కావడానికి. అందులో ఉన్న అంతర్గతం అర్థం చేసుకుంటే అప్పుడు దాని వాల్యూ ఏంటి? దాని విలువ ఏంటి అనేది తెలుస్తుంది. హ్మ్. ఏముందిలే, ఏం వెళ్తాంలే అనుకుంటాం. అది ఊరికే పెట్టలేదు. అక్కడికి వెళ్తే వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి ముందు. అర్థం చేసుకున్నాం కాదు. హ్మ్. మన దేశంలో ఏది చెప్పినా హ్మ్. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలుంటాయి. హ్మ్. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మతాలకు సంబంధించిన గ్రంథాలే హ్మ్. వాళ్ళ సుగంధం. హ్మ్. వాళ్ళ మతాల్లో మత గ్రంథాల్లో ఏది రాసిందో హ్మ్. దాని వల్లనే ప్రభావితమై హ్మ్. జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. హ్మ్. మనకి తల్లి పవిత్రమైంది, చెల్లి పవిత్రమైంది, భార్య పవిత్రమైంది అందరం. హ్మ్. కానీ కొన్ని మతకాలలో స్త్రీ అంటే కేవలం దున్నుకుని హ్మ్. అంటే చేనుని దున్ని హ్మ్. పంట ఎంత తీస్తావో అంత తీయడం. హ్మ్. అంటే ఒక పనికిరాని వస్తువు హ్మ్. కేవలం వాడికి ఉపయోగపడే వస్తువు కింద చూసేటువంటి ఒక సంస్కృతులున్నాయి. హ్మ్. కొన్ని చోట్ల భోగ విలాస వస్తువు. ఆ దేశంలో ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం, అభివృద్ధి చెందిన దేశంలో ఆడవారికి ఈనాటికి కూడా హుహు. కొన్నాళ్ళు ఓటు హక్కే ఇవ్వలేదు. కొన్నాళ్ళకి ఈనాటికి ప్రెసిడెంటే కానివ్వలేదు. హ్మ్. అమెరికా లాంటి దేశాల్లో. అంటే స్త్రీ అంటే కేవలం భోగ విలాస వస్తువుగా చూసాడు. కానీ భారతదేశంలో స్త్రీని ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తిగా చూసేటటువంటి హ్మ్. సంస్కృతి. హ్మ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. హ్మ్. ప్రథమ స్థానాన్ని మాతృదేవతకి ఇచ్చారు తల్లి. హ్మ్. అర్థమైందా? అవునండి. ఎక్కడ స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు అందరూ కొలువై ఉంటారని ఆర్యోక్తి. హ్మ్. ఇలాంటి సంస్కృతి ప్రపంచ దేశాల్లో ఎక్కడుంది? నా నా స్త్రీమూర్తులకు తప్ప, నా తల్లులకు తప్ప, నా బిడ్డలకు తప్ప, నా స్త్రీమూర్తులకు తప్ప. ఇది గౌరవం. హ్మ్.
ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో, ఏ ఇంట్లో, ఏ స్థలంలో స్త్రీలు కించపడతారో, ఏ కన్నీరు కారుస్తారో అది మరుభూమిగా మారిపోతుంది. ఇల్లు కూడా, ప్రతి ఇల్లు గుర్తుంచుకోండి. అది చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు. స్త్రీ ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడ అన్ని దేవతలు కూడా మీకు కొలువై ఉంటారు. అన్ని శక్తుల ఐశ్వర్యం వస్తుంది. అందుకు స్త్రీని జాగ్రత్తగా చూసుకోండి. స్త్రీ భాగవస్తువు కాదు. అలాగని స్త్రీలు భాగవస్తువులుగా మారకూడదు. వాళ్ళు కూడా యోగ వస్తువులుగా, ఆదిశక్తిగా, పరాశక్తిగా, అమ్మలా లాలన చేసేటటువంటి తల్లిలా, మిత్రుడిలా, కార్యేషు దాసి, భోజ్యేషు మాత, చెప్పారా? కర్ణేషు మంత్రి, సేనేషు రంభ. అర్థమైందా? అంతేగాని ఆల్వేస్ రంభ కాకూడదు. అంటే అన్ని క్యారెక్టర్స్ లో కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే నువ్వు ఎప్పుడు బాగుంటది. రంభగా ఉండాలి? ఉమ్, ఆఫీస్కి వచ్చేటప్పుడు కాదు. ఆఫీస్లో కార్యకర్తకి మంత్రిలా రావాలి. ఉమ్, ఆఫీస్కి అలంకారం వచ్చి ఉమ్, భర్త దగ్గరికి వెళ్ళేసరికి చిరిగిపోయినటువంటి అదేంటది ఏంటి వేసుకుంటారు రాత్రికి? రాత్రికి ఏం వేసుకుంటారు? నైట్యా బాబా. ఆ, పుట్టప్పుడు మీద కాస్ట్లీ బట్టలు అంతా బయటేసి తిరిగి భర్త దగ్గరికి వెళ్ళేసరికి రంభలా ఉండాలి. అక్కడ దరిద్రంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? మానసిక స్థితి భర్తది. అర్థమవుతుందా? అందుగురించి మన క్రమాన్ని నేర్పారు. ఆ స్త్రీ అలా ఉన్నప్పుడే అది స్త్రీ అవుతుంది, లేకపోతే ఈ స్త్రీ అవుతుంది. గురుగారు, ఇంట్లో మనం చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా, అసలు ఇంట్లో దీపం వెలిగించాలి, ఎందుకు నిత్య దీపారాధన చేయాలి? నిత్యము దీపారాధన ఎందుకు చేయాలంటే ఉమ్, వెలుగు దారి చూపిస్తుంది. ఉమ్, దీపం వెలిగించేది దాన్ని అనేక రకాల కోణాల నుంచి మనం పరిశీలించినప్పుడు దీపం వెలుగునిస్తుంది, చీకటిని తొలగిస్తుంది. ఉమ్, ఎక్కడ చీకటి ఉంటుందో ఉమ్, అక్కడ ఏం చేస్తాయి? దుష్టశక్తులు చేస్తాయి, అంటే బ్యాక్టీరియా అవును. అవి చేస్తాయి. ఉమ్, అందుగురించి దీపం వేయడం అంటే ఈ విద్యుత్ దీపం కాదు. ఉమ్, పూర్వం మనం ఆముదం దీపం పెట్టేవాళ్ళం. ఉమ్, ఆముదం దీపం కానీ, అలాగే ఈ తిల్లలు, ఉమ్, అంటే తిల్లలు ఏం నూనె? తిల్లల నూనె. ఉమ్, ఆ నూనె ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క రకం దీపం వెలిగించేవాడు. ఉమ్, అర్థమైందా? నువ్వుల నూనె పెట్టడం వలన మనకి ఏమవుతుందంటే ఉమ్, ఆ నువ్వుల నూనె యొక్క వేపర్ వలన మనకి శరీరంలో కొన్ని రోగాలు పోగొడతాయి. ఉమ్, ఉమ్, ఆ వేపర్ అది వెలుగుతున్నంతసేపు కూడా ఆ వేపర్ నుంచి వచ్చేటువంటి ఆల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్, వాటి వలన బ్యాక్టీరియా అంతా పోయేది ఇంట్లో. ఓకే. ఉమ్, అర్థమైందా? ఉమ్, అలాగే వాయు శుద్ధి జరిగేది, ఉమ్, అంటే ప్రకృతిలో శుద్ధి జరిగేది. ఉమ్, తద్వారా మనకు ఆక్సిజన్ సరిగ్గా అందేది. ఉమ్, లంగ్స్లో ఉన్నటువంటి శ్లేషం పోయేది. ఉమ్, అందుకు లక్ష్మీదేవి వస్తుంది దీపం వెలిగిస్తాను. లక్ష్మి అంటే ఏంటి? ఉమ్, ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వడం అని కాదు. ఉమ్. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఖర్చు అవ్వకపోవడం కూడా లక్ష్మి వచ్చినట్టే. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా. కాబట్టి నీకు ఉమ్, అనారోగ్యం రాకుండా ఉంటే, బ్యాక్టీరియా చేరకుండా ఉంటే, ఉమ్, దీపం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఉమ్, ఇంకా దీపం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉమ్, దీపానికి వర్తి, ఉమ్, తైలము, ఉమ్, అర్థమైందా? ఆ యొక్క చివర ఉన్నటువంటి జ్యోతి అనే 3 ఉంటాయి. ఉమ్, మట్టి ప్రమిదలో నూనె వేస్తాం. ఉమ్, ప్రమిద అంటే శరీరం అనేది మట్టి, దీన్ని చూసి పొంగిపోక, దీనికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏముండవు, ఉమ్, ఇది రోజు రోజుకి కరిగిపోతుంటుంది, ఉమ్, కేవలం మట్టి. ఈ ఉమ్, మట్టిలో నూనె ఉన్నంతసేపే, ప్రాణం ఉన్నంతసేపే నీకు నూకలు ఉంటాయి. ఓకే. ఎంత అందమైన శరీరమైనా పొంగిపోక, ఐశ్వర్యరాయ అనుకోక, ప్రపంచ సుందరి అనుకోక, ఉమ్, ఈ సౌందర్యము ఇవన్నీ ఉండేవి కాదు. ఉమ్, లోపల నూనె ఉన్నంతసేపే, ఉమ్, నువ్వు ఉన్నంతసేపే, ఉమ్, నువ్వుల నూనె ఉన్నంతసేపే, ఓకే. నువ్వనే నేను ఉన్నంతసేపే. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఆ నువ్వుల నేను, ఆ నువ్వుల్లో నేను ఉమ్, నూనె ఉన్నంతసేపే ఈ ప్రమిది గొప్ప. ఉమ్, అర్థమైందా? అవును. ప్రమిది వర్తిని దాల్స్తుంది. ఉమ్, నూనె అనే ప్రాణంలో వర్తిగా నువ్వు వెలుగు, ఉమ్, జీవుడు. ఉమ్, అర్థమైందా? ప్రాణం అనే దాంట్లో జీవుడు వర్తి మాత్రమే. ఉమ్, జీవుడు ఉంటున్నాడు, ఉమ్, ఆ జీవుడు ఎగిరిపోతాడు. జీవుడు అందుకే ఈ జీవం ఉండగానే వెలిగించు. ఉమ్, వెలుగులో జీవితం అయిపోయి నీకున్నటువంటి ప్రాణం
ఆ నూనె ఆగిపోయే లోపు నువ్వు ఎదుటి వాళ్ళకి వెలుగు నువ్వు. హ్మ్. అందరికీ దారి చూపించే జ్ఞాన సంపత్తివిగా. హ్మ్. నువ్వు కరిగిపోయే లోపులు కరక్క తప్పదు. ప్రాణం హ్మ్. పోతుంది. హ్మ్. నూనె ఆగిపోతుంది. హ్మ్. ఈ శరీరం ఎందుకు మట్టిలో మట్టి అయిపోతుంది. హ్మ్. నీ వర్తిత్వం అంటే కర్మాచరణ. హ్మ్. కర్మాచరణ నువ్వు చేసే ప్రతి కర్మ సుగంధభరితంగా ఉండాలి. హ్మ్. నువ్విక్కడ చేస్తుంటే 10 మందికి అమ్మాయి గురించి అక్కడ చెప్పుకుంటుంటారు. హ్మ్. అంటే నువ్వు చేసేటువంటి సత్కర్మ అది వ్యాపితమవుతుంది. హ్మ్. ఆ కర్మను ఆచరించు. 10 మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉండు. హ్మ్. ఆ! అందరు యాంకర్‌లో నువ్వు ఒక యాంకరు. హ్మ్. అందరు వంకర్‌లో నువ్వు ఒక వంకరు. హుహు. అంటే హ్మ్. అందరు యాంకర్‌లో ఒక యాంకర్ కాకూడదు. హ్మ్. అందరిలో ఒకరు కాకూడదు. అందరిలో ఒక్కరివే కావాలి. హ్మ్. నిన్ను ఇన్‌స్పైర్ చేయాలి నువ్వు అందరిని. హ్మ్. అది చెప్తుంది ఈ జ్యోతి. ఓకే. అలాంటి ఇన్ని బహుముఖమైనటువంటి ఇంకా చూడాలంటే చాలా ఉన్నాయి. హ్మ్. బహుముఖమైనటువంటి ప్రజ్ఞని మనకు కలిగించడానికి రోజు దీపాన్ని చూడు. హ్మ్. తాను వెలుగుతూ తను తను వర్తిత్వం చనిపోతూ అన్నీ తనకి ఉన్న ఆస్తులని వెలుగుగా మార్చి అందరికీ అందిస్తుంది. తను జీవించినంత కాలం ఎదుటివారికి దారి చూపిస్తుంది. హ్మ్. ఎదుటివారికి వెలుగునిస్తుంది. హ్మ్. అనేటటువంటి దాన్ని అంతటిని ఆ దీపంలో చూడడానికి దీపం వెలిగించమన్నారు ముందు పూజలో. ఓకే. అది ఓకే. పూజ అంటే ఈ విధంగా నీ జీవితాన్ని నడుపుకుంటే అది పూజ అవుతుంది. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. ఇక అరటిపండు ఎందుకు పెట్టాలి? హ్మ్. అగరబత్తి ఎందుకు వెలిగించాలి? కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? హ్మ్. ఇవన్నీ తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు బాబాజీ.